వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమాసియా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ ఇరాన్ గూఢాచార వ్యవస్థకు కీలక ఊతంగా నిలిచిన ఒక మహిళా వ్యాపారవేత్త భాగోతం బయటపడింది. ఆమె మరెవరో కాదు, ఇరాన్ మూలాలు ఉన్న షమీమ్ మాఫీ. అమెరికాలో స్థిరపడి అంతర్జాతీయ స్థాయిలో ఆయుధాల అక్రమ రవాణాలో మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఆమెను లాస్ ఏంజలస్ విమానాశ్రయంలో యుఎస్ అధికారులు అరెస్టు చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 44 ఏళ్ల షమీమ్ మాఫీ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, తెర వెనుక ఇరాన్ రక్షణ యంత్రాంగానికి దన్నుగా నిలుస్తున్న కీలక ఏజెంట్ అని విచారణలో తేలింది. 2013లో అమెరికాకు వలస వచ్చింది షమీమ్ మాఫీ. 2016లో గ్రీన్ కార్డు కూడా సంపాదించింది ఆమె. ఇక గత కొన్నాళ్లుగా అమెరికా కళ్ళు కప్పి భారీ ఎత్తున యుద్ధ సామాగ్రిని సరఫరా చేస్తోంది. అత్యాధునిక డ్రోన్లు, బాంబులు, మందుగుండు సామాగ్రిని ఇరాన్కు చేరవేయడానికి ఆమె ఒక శక్తివంతమైన మధ్యవర్తుల నెట్వర్క్ను నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. షమీమ్ మాఫీ కేవలం చిన్నపాటి డీల్స్తో ఆగిపోలేదు. అత్యంత ప్రమాదకరమైన మొహజెర్ 6 సాయుధ డ్రోన్లను ఇరాన్కు సరఫరా చేసేందుకు ఏకంగా $70 మిలియన్ ఒప్పందాన్ని కుదుర్చుకోవటం అధికారులను విస్మయానికి గురిచేస్తుంది. ఇరాన్ మాత్రమే కాదు, ఆఫ్రికా దేశమైన సుడాన్లో జరుగుతున్న అంతర్యుద్ధానికి కూడా ఆమె ఆయుధాలను ఎగుమతి చేస్తున్నట్లుగా అధికారులు ధృవీకరించారు. ఈ మేరకు ఆధారాలు దొరికినట్లుగా చెప్పారు. 2023లో సుడాన్ రక్షణ శాఖకు సుమారు 55,000 బాంబు ఫ్యూజిల్ను సరఫరా చేయడంలో ఈ లేడీ డాన్ నెట్వర్క్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థలు కోర్టుకు వెల్లడించాయి. తమపై వచ్చిన ఆరోపణలను షమీమ్ మాఫీ ఖండించినప్పటికీ 2022-2025 మధ్య ఆమె ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నత అధికారులతో నేరుగా జరిపిన సంభాషణలు ఆమెను ఉచ్చులోకి నెట్టాయి. అమెరికా నిఘా సంస్థలు సేకరించిన ఫోన్ కాల్ రికార్డుల్లో ఆయుధాల బదిలీకి సంబంధించి కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన వేళ అమెరికా గడ్డపై నుండే ఇరాన్ సైనిక బలాన్ని పెంచేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఇప్పుడు అమెరికాకు తలనొప్పిగా మారాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ బృందం ఇరాన్ వ్యవహారాలపై చర్చించేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనే ఈ అరెస్టు జరగటం అంతర్జాతీయంగా రాజకీయ వేడిని పెంచింది. శాశ్వత నివాసం పొంది వ్యాపార ముసుగులో ఇరాన్ ప్రభుత్వంతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్న షమీమ్ మాఫీ కథ ఇప్పుడు ప్రపంచానికి ఒక హెచ్చరికగా నిలిచింది. ఒక మహిళగా ఉంటూ ఆ స్థాయి ఆయుధ మాఫియాను ఎలా శాసించగలిగింది అనే కోణంలో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.